హాయ్ చతన్ గారు. హలో మేడం. చతన్ గారు, మీరు చూసిన కేసెస్‌లో నరాల వీక్‌నెస్ ఉన్న పేషెంట్స్‌కి వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ సిట్యుయేషన్ అంటే ఎలాంటి కేసులు చూసుండుంటారు? ఎలాంటి కేస్ అంటే ఒక 8, 9 ఇయర్స్ బ్యాక్ ఢిల్లీ ఒక ఐటీ ప్రో ఉండే. హ్మ్. హ్మ్. ఏజ్ ఏమో అరౌండ్ 40 ఇయర్స్ ఉండే. ఆయన ఏజ్ 40 ఉంటే ఆయన వెయిట్ ఏమో 45కి వచ్చేసింది. వావ్! చాలా బక్కగా అయిపోయింది ఆయన. ఎందుకు అంటే ఆ పేషెంట్కి క్రాన్స్ డిజీజ్ అనేసి రోగం వచ్చింది. అంటే ఏంటండి? ఈ క్రాన్స్ డిజీజ్ అంటే ఏంటంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. ఓకే. ఎగ్జాక్ట్గా ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది అని అన్నిటికీ క్వశ్చన్ మార్కే ఉంది మెడికల్ సైన్స్లో ఇప్పుడు. కానీ ఏమైపోతుందంటే మన జీర్ణ వ్యవస్థ ఉంటుంది కదా, మన జీర్ణం ఎక్కడవుతుంది, ఓన్లీ ఇక్కడే కాదు, నోట్లో స్టార్ట్ అవుతుంది, అనస్లో ఎండ్ అవుతుంది. మొత్తం జీర్ణ వ్యవస్థలో ఎక్కడన్నా అల్సర్లు కావచ్చు. ఒక్కొక్కసారి స్మాల్ ఇంటెస్టైన్స్లో వస్తాయి, ఒక్కొక్కసారి మీకు నోట్లో కూడా చిన్న చిన్న అల్సర్లు అవ్వచ్చు. అయితే ఏంటంటే ఇప్పుడు అల్సర్లు ఉన్నాయి, అల్సర్లు ఒకవేళ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఏమవుతుంది, మోషన్ పోతే కూడా మొత్తం బ్లడ్ మోషన్లో కలిపేసి వస్తుంది బయటికి. ఓకే. డార్క్ బ్రౌన్ అట్లా అయిపోతుంది మోషన్ కలర్, ఒక్కొక్కసారి బ్లాకిష్ కలర్ కూడా అవుతుంది. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు అల్సర్లు ఉన్నాయి, పేగులు మంచిగా అబ్జర్వ్ చేయగలుగుతాయా? లేదు, ఎందుకంటే దానికి గతి లేకుండా అయిపోయింది కదా, అది సరిగా అబ్జర్వ్ చేయకుండా అయిపోతుంది. ఈ పేషెంట్కి కూడా అట్లనే ప్రాబ్లం ఉండే, మధ్యలో స్టెరాయిడ్లు వాడిర్రు, ఆ మందులు ఈ మందులు గవి గివి అన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఇంత సివియర్ ప్రాబ్లం ఉన్నప్పుడు అవి మందులు వాడుతుంటే జర వెయిట్ పెరుగుతుంది, జర తిండి పోతుంది, అరుగుతుంది మంచి, లేదంటే మళ్ళీ తగ్గుతుంది. కానీ ఎన్ని రోజులు అవి వాడతారు? అంతే కదండి. అవునా కాదా? మళ్ళా ఇట్లా ఎన్నో ఏండ్లు అయి ఆ పేషెంట్కి నరాల ప్రాబ్లం వచ్చింది. రోగం వల్ల కూడా వస్తుంది, మందులు వాడుడు వల్ల కూడా వస్తుంది. ఇప్పుడు స్టెరాయిడ్లు వాడిరు అనుకోండి, ఏమవుతుంది, మన బాడీకి సైడ్ ఎఫెక్ట్ లాగా అయిపోతుంది. అవునా కాదా? ఇప్పుడు ఈ పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు, వచ్చి అన్నారు, సార్ నాకు బరువు పెరగాలి. ఎందుకు పెరగాలి బరువు అనేసి చెప్పాను. లేదు, ఇట్లా ఈ ప్రాబ్లం ఉంది, మొత్తం ఫైల్ చూసిరు కదా మీరు, నాకు బరువు పెరగాలి, నాకు తిమ్మిర్లు తగ్గాలి, మొత్తం బాడీ జలజల 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 అవుతుందంట. ఇప్పుడు కూర్చున్నారు అనుకోండి, ఏదో కాడ అవుతుంది ఇట్లా మంట, నిల్చుంటే మళ్ళీ ఏడో కాడ అవుతుంది, మళ్ళీ పడుకుంటే మొత్తం బాడీ బర్నింగ్ సెన్సేషన్ ఉంది. రిపోర్ట్లు చూస్తే ఇప్పుడు అబ్జార్ప్షన్ కూడా అవుతలేదు, బోన్లు కూడా వీక్ అయిపోయినాయి. బోన్లు కూడా వీక్, ఎందుకు, కాల్షియం ఎడికెళ్ళి అబ్జర్వ్ అవుతుంది. అదే కదా. అవునా కదా? గోళీ వేసుకుంటే కూడా ఎడికెళ్ళి అబ్జర్వ్ అవుతుంది. మొత్తం బాడీ వీక్ 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 వీక్, పని చేయనీకి చేతనైతలేదు. గవర్నమెంట్ జాబ్ ఉంది, నడుస్తుంది, పని చేయనీకి చేతనైతలేదు, నిల్చోడానికి రావట్లేదు, కూర్చోడానికి రావట్లేదు, పడుకుంటే నిద్ర వస్తలేదు, ఎప్పుడు చచ్చిపోతాననేసి భయం, వల్ల ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అసలుకి ఈ ప్రాబ్లం ఎట్లా వచ్చింది అనేసి అడిగిన. సార్ నేను పుట్టినప్పటి నుంచి కష్టాలే, 15 ఇయర్స్ నుంచి జాబులు చేసుకుంటా తిరుగుతున్నా, జాబులు చేస్తున్నా, చదువుతున్నా, ఎగ్జామ్లు రాస్తున్నా, మళ్ళీ జాబులు చేస్తున్నా, చదువుతున్నా, ఎగ్జామ్ రాస్తున్నా, మొత్తం ఇంటి రెస్పాన్సిబిలిటీ నా మీదనే. ఒక తమ్ముడు, 2 చెల్లెలు ఉండే, వాళ్ళ పెళ్ళి రెస్పాన్సిబిలిటీలు నావే, అవన్నీ అయిపోయినాయి. కానీ అంటే ఇప్పుడు పెళ్ళి ఉంటే ఇంత ఖర్చు, తమ్ముడు పెళ్ళి అంటే సరే, మనం అబ్బాయి సైడ్ ఉన్న ఏదో ఖర్చులు ఉంటాయి, వాళ్ళకి చదువులు గిదువులు అన్నీ నేనే చూసుకున్నాను. ఇవిట్లా నాకు పర్సనల్ లైఫ్ లేకుండా అయిపోయింది, ఫుల్ స్ట్రెస్ఫుల్. అంటే పడుకుంటే కూడా లేస్తే వాని గురించి ఏంది, ఈమె గురించి ఏంది, చాలా యంగ్ ఏజ్లో నాకు ఇవన్నీ రెస్పాన్సిబిలిటీలు పడ్డాయి నా మీద. అవి ఆలోచించి అవి సరిగా పూర్తిగా చేయలేక మళ్ళీ ఇల్లు ఏం చేస్తున్నావు మా కోసం అది ఇది అని ఏదో గొడవలైనప్పుడు కూడా అన్న, అది ఎక్కడ దాకుతుంది మీకు తెలుసు కదా, చాలా సెన్సిటివ్ ఉండే పేషెంట్. దాంట్లో ఈ క్రాన్స్ డిజీజ్ స్టార్ట్ అయింది. ఈ క్రాన్స్ డిజీజ్ అవ్వడం వల్ల అబ్జార్ప్షన్ ఏమైతలేదు, మోషన్స్లా ప్రాబ్లం అవుతుంది, ఇట్లా రక్తం వెళ్ళిపోతుంది, మళ్ళీ దానిపైన ఏమో బోన్లు అన్నీ వీక్ అయిపోయినాయి. అన్ని బోన్లు ఎందుకు వీక్ అయిపోయినా ఏం అబ్జర్వ్ అవుతలేదు. ఇప్పుడు ఏం అబ్జర్వ్ అవ్వకపోతే B12 డెఫిషియన్సీ వస్తుంది, D డెఫిషియన్సీ వస్తుంది, మళ్ళీ కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది, ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తుంది, ఫ్యాట్ డెఫిషియన్సీ వస్తుంది. ఇప్పుడు మన నరాలు దేనితో తయారవుతాయి? ఫ్యాట్ తోటి తయారవుతాయి.
ఇప్పుడు ఈయననే మొత్తం బక్కగా అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్యాటే తగ్గిపోయింది బాడీలో. అట్లాంటప్పుడు నరాల్లో కూడా ఫ్యాట్ తగ్గిపోతుంది కదా, అప్పుడు ఏమవుతుంది, ఇటువంటి కండిషన్ అవుతుంది. ఎవరో నా బాడీని మొత్తం బర్న్ చేస్తున్నారు అనేసి ఫీలింగ్ చెప్తున్నారు. కాలిపోతున్నాను, ఇంకా నిల్చుంటే మూలలు ఉంటాయి కదా, మూలన కాళ్ళ మీద పెట్టి ఎవరో హతోడాతోటి కొడుతున్నారు, అంత బాధ పడుతున్నారు. అయితే ఈ పేషెంట్కి మనం హోమియోపతి మందులు ఇచ్చాం. 4 ఏళ్ళు వాడిరు మన దగ్గర. వాడారు, రిజల్ట్ అయితే ఉంది కదా పాపం, సెట్ అయ్యారు, మొత్తం తగ్గింది. క్రాన్స్ డిసీజ్ అంటే మెడికల్ సైన్స్ ఏం చెప్తుంది అంటే ఒకసారి వస్తే ఇంకా తగ్గదు అనేసి అంటారు. కానీ ఈ పేషెంట్కి దేవుని దయతోటి పూర్తిగా తగ్గింది. భగవంతుడి దయ కూడా ఉండాలి మనకు, పూర్తిగా తగ్గింది. నరాల నొప్పులు అయితే ఫస్ట్ 6 monthsలోనే మాయమైపోయింది. మనం మందులు ఇచ్చినాక మెల్లమెల్లగా బరువు కూడా పుట్ ఆన్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. అండ్ ఈ రోగం కూడా చాలా రేర్, చాలా లక్షల్లో ఒకరికి వస్తుంది. ఇది శరీరం అంతా మండడం, గుచ్చుకున్నట్టు ఉండడం, కూర్చున్నా పడుకున్నా రెస్ట్లెస్, ఇట్లా మొత్తం ప్రాబ్లం ఉండే. మళ్ళా ఇది క్రాన్స్ డిసీజ్ అనేసి చెప్పినా కదా, అది కూడా అసలు ఇవన్నీ అవ్వడానికి కూడా కారణం చెప్పిన నేను, ఇట్లా స్ట్రెస్ ఉంది కాదు ఉంది ఇది ఉంది. ఇటువంటి స్ట్రెస్ ఉంటే మనిషికి ఏమనిపిస్తుంది, చచ్చిపోవాలి అన్నట్టు అనిపిస్తుంది. చచ్చిపోవాలి అనేసి ఎప్పుడైతే మనిషికి అనిపిస్తుంది కదా, ఆ గ్రీఫ్ ఉంటుంది కదా, బాధ ఉంటుంది కదా, అదే అటువంటి రోగాలు ఇస్తుంది మనిషికి. ఇప్పుడు ఈ రోగాలకు ట్రీట్మెంట్ ఉండదు కదా, ఆటో ఇమ్యూన్ రోగం ఇది. అంటే మన శరీరమే మన శరీరాన్ని ఏం చేస్తుంది, చంపేస్తుంది. అందుకే అటువంటి రోగాలు వచ్చినాయి. అయితే వేరే దాంట్లో లైఫ్ మాడిఫికేషన్ డ్రగ్స్ ఇస్తారు వీటికి. లైఫ్ మాడిఫికేషన్ డ్రగ్ అంటే ఏంది, ఇప్పుడు ఇంత దరిద్రంగా ఉంది కదా జీవితం, జర్ర తక్కువ దరిద్రం ఉంటుంది మన జీవితంలో. కానీ హోమియోపతి ఏంటంటే ఇప్పుడు అందరు ఏమంటారు, అరే 4 ఏళ్ళు మందులు వాడిపించిరా, ఫస్ట్ 1 yearలోనే ఉన్న లక్షణాలన్నీ తగ్గిపోయినాయి, రిపోర్ట్లలో కూడా తగ్గాలి, ఫ్యూచర్లో మళ్ళీ రావద్దు అనేసి మనం 4 ఏళ్ళు వాడిపించినాము పేషెంట్కి. అచ్చా సరే, ఇప్పుడు లైఫ్ టైం మందులు వేసుకోవడం బెటరా లేదంటే 2-3 ఏళ్ళు వాడడం బెటరా, మీరే చెప్పండి. అంతే కదండి. మెల్లగా తగ్గించిన పూర్తిగా అయితే తగ్గిస్తుంది కదా మన మందు, అయితే అది చాలా ఇంపార్టెంట్. మరి వీళ్ళకి ఏమైనా హోమ్ రెమెడీ సజెస్ట్ చేస్తారా? ఇన్ జనరల్ గా కూడా అసలు హోమ్ రెమెడీ నరాల నొప్పులకి నేను చెప్తా, క్యాలెండ్యులా టీ విత్ లిటిల్ పసుపు. ఇప్పుడు క్యాలెండ్యులా అంటే తెలుసా మీకు? బంతి పువ్వు. ఇంతకు ముందు కూడా మాట్లాడినాం కదా మనం. అయితే ఏంటంటే ఈ బంతి పువ్వులు 2 తీసుకోండి, వాటర్లో బాయిల్ చేయండి, వాటర్లో బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకోండి, దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి. ఇది మీరు రోజు 1 కప్పు తాగండి. మళ్ళా అందరికి ఏమనిపిస్తుంది, అరే బంతి పువ్వుల్లో పురుగులు వస్తాయి కదా, వాష్ చేసుకోండి. లేదు అంటే బంతి పువ్వులు ఇప్పుడు పండగలు వస్తున్నాయి, నవరాత్రులు ఉన్నాయి, దసరా ఉంది, దివాళీ ఉంది, తెచ్చుకుంటారు కదా, దాని పెటల్స్ మొత్తం తీసి ఒక క్లాత్ పైన వేయండి. అప్పుడాలు ఎట్లా తయారు చేసుకుంటారు, ఎండలో పోయి మొత్తం ఇప్పుడు అవే తయారు చేస్తారు కదా, అప్పుడే బంతి పువ్వులది కూడా ఒక మొత్తం బిచాయించేసేయండి. అవి డ్రై అయిపోతాయి కదా, అవి మంచిగా డ్రై అయిపోయిందంటే అది మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, పౌడర్ లాగా చేసుకొని. మీరు ఎంత సంపాదించారు తెలుసా, ఇట్లా పెట్టుకొని 1 కిలో అయితే 7,000 రూపాయలు. మీరు సర్చ్ చేయండి, బంతిపూల టీ అని కొట్టకండి, క్యాలెండర్ల టీ అని కొట్టండి, పర్ కేజీ రేట్ చూసుకోండి. పర్ కేజీ 7,000. ఓ మై గాడ్. అందులో మనం చేసుకుంటే ఇంకా ఫుల్లీ ఆర్గానిక్ ఉంటుంది. మళ్ళా ఇది జనాలకు తెలియదు, ఇది యాంటీ ఆక్సిడెంట్ మస్తు ఉంటుంది. ఇక్కడ ఏ కంట్రీ వాళ్ళు ఎక్కువ వాడతారండి? ఇది ఎక్కువ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో వాడుతున్నారు, యూరోపియన్ కంట్రీస్ లో వాడుతున్నారు. మళ్ళీ ఇంకోటి తెలుసా, ఈ 7,000-8,000 ఇంత రేట్ ఉంది కదా, ఎవరు కొంటారంటే ఈ దేశాల వాళ్ళు కొంటారు. కానీ ఎవరు చేస్తారు, అవి మన వాళ్ళే చేస్తారు, అది మనకు తెలియదు. అట్లా. సో విన్నారు కదా క్యాలెండులా టీ, కరెక్ట్ సార్? ఒకసారి సర్చ్ చేయండి, దీని గురించి తెలుసుకోండి. మీలో ఆల్రెడీ ఎవరైనా వాడితే ఎలాంటి రిజల్ట్ చూసారో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు.